హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ఆచార్య జోష్నా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఎవరు గురువు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన అందరి గురువైన సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ నమస్కారములు, విశ్వగురువులకు ఆత్మ ప్రణామములు. చక్కగా అందరూ ఫస్ట్ ఒక 10 minutes చక్కగా ప్రశాంతంగా ధ్యానం చేస్తాం. స్థిర సుఖ ఆసనంలో చక్కగా రిలాక్స్ గా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని చేతులు జోడించుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. విశ్వగురువులకు ఆత్మ ప్రణామములు. నా తల్లిదండ్రులైన శివపార్వతులకు, మా అమ్మ నాన్నలకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. మహోదర్ బాబాజీ గారికి, సాయిబాబాకి, దత్తాత్రేయునికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. గణేష్ గురువు గారికి ఆత్మ ప్రణామములు. ఆర్కేంజల్ మైకల్ గారిచి మన చుట్టూరా దక్షిణ వలయం ఏర్పడినది. అష్ట దిగ్బంధనం తిష్టంచి మన చుట్టూరా, మన కుటుంబం చుట్టూరా దక్షిణ వలయం ఏర్పడినది. ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న అన్ని అణువులతో, పరమాణువులతో కనెక్ట్ అయి చక్కగా ధ్యానం చేస్తాం. ఈ విశ్వంలో ఉన్న అన్ని దైవిక శక్తులతో కనెక్ట్ అయి, వాళ్ళ చైతన్యంతో కనెక్ట్ అయి ధ్యానం చేస్తున్నాము. సృష్టికర్త యొక్క చైతన్యంతో కనెక్ట్ అయి ధ్యానం చేస్తున్నాము.
ఆది పరాశక్తితో తన యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అయి ధ్యానం చేస్తున్నాం. శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అయి మహాశూన్యంలో ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేద్దాం.
మెల్లగా అవేర్నెస్ లోకి రండి. మనం ఆహ్వానించుకున్న గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆది పరాశక్తమ్మ వారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1, 0. మీ 2 అరచేతులను కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి. ఈరోజు మనము చెప్పుకుంటున్న టాపిక్ ఎవరు గురువు అనేది. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మ నమస్కారములు, మహావతర్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామములు, సద్గురు సాయినాథునికి, దత్తాత్రేయునికి ఆత్మ ప్రణామములు, గణేష్ గారికి ఆత్మ ప్రణామములు. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషికి గురువు అవసరం. అంటే పుట్టిన ప్రతి మనిషికి ఒక గురువు అవసరమా కాదా అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ సృష్టి యావత్తు ఒక గురువుగా నిలుస్తుంది. మనం చూడాలనుకుంటే ప్రతి ఒక్క దానిలో, ప్రతి పదార్థంలో, అన్నింటిలో కూడా మనకు గురువే కనబడుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు తన తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది గురువుగా. అంటే మన మాతృమూర్తియే మనకు తొలి గురువు. మనం పెరుగుతున్నప్పుడు మన తండ్రి గురువు. తర్వాత మన కుటుంబంలో ఉన్న మన సహోదరులు, అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా మనకు గురువులే. ఆ తర్వాత మనం స్కూల్కి వెళ్తాం. స్కూల్లో టీచర్స్ గురువులే, సహ విద్యార్థులు కూడా మనకు గురువులే. అంటే ఇక్కడ మనం అనుకుంటాం కదా, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంటే మొత్తం యావత్తు సృష్టి ఒక మన గురువుగా అయి ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనము గురువు అనగానే వేదవ్యాసుల గారిని స్మరణలోకి తెచ్చుకుంటాం, అంటే మన స్మృతిలోకి తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం వేదవ్యాసుల వారిని. ఎందుకు? అతను వేదాలను, 4 వేదాలను రచించారు, అష్టాదశ పురాణాలను రచించారు. అలాగే భాగవతం, మహాభారతం లాంటి గ్రంథాలను రచించారు. దేనికోసం? ఈ భూమిపై మనం ఎలా జీవించాలి, అంటే ఇక్కడ ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, మంచి చెడులో విలువ తెలవాలి మనకు. మనం ఇక్కడ జీవించడానికి మోరల్ వాల్యూస్ కూడా పాటించాలి, అంతే కదా. నైతిక సూత్రాలు మనం పాటిస్తేనే పర్ఫెక్ట్ గా, సక్సెస్ఫుల్ గా ఇక్కడ జీవిస్తుంది. కాబట్టి మనకంటూ కొన్ని విలువలను పెట్టి వీటి రూపంలో ఉంచారన్నట్టు. అందుకని వేదవ్యాసుల వారిని మనము ఇక్కడ గురువుగా స్వీకరించామందరం. అతని జయంతిని వ్యాస పూర్ణిమగా మనము జరుపుకుంటున్నాం. అంటే ఇక్కడ గురువు అంటే ఎవరు? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళే గురువు అని అంటారు. ఇక్కడ గురువులు 4 రకాలు ఉంటారు. అంటే ఉపదేశ గురువులని, శిక్షా గురువులు, దీక్షా గురువులు, మోక్ష గురువులని 4 రకాలుగా ఉంటారు. ఇది సాక్షాత్తు పరమేశ్వరు వారు చెప్పింది, ఈ గురువులు 4 రకాలు అని చెప్పి. అది ముందు తెలుసుకుంటాం. ఇక్కడ
ఉపదేశ గురువులు ఎవరు అంటే, మనం జన్మ తీసుకున్నప్పుడు మన తల్లియే మన ప్రథమ గురువు. మనం మన అమ్మనే ఫాలో అవుతుంటాం కదా, చిన్న పాపగా ఉన్న కాడి నుంచి తనని తననే మనం అనుకరణ చేసుకుంటూ తన దగ్గరనే మనం జ్ఞానాన్ని తీసుకుంటాం. మనకు ఏది మంచిది ఏది చెడు అని నేర్పించేది మన అమ్మయ్యే. ఎలా ఉండాలి ఎలా ఉండద్దు అనే జ్ఞానాన్ని ఇచ్చేది అమ్మని. ఆ తర్వాత పెరుగుతున్నప్పుడు నాన్న మనకు గురువై ఈ ప్రపంచాన్ని చూపిస్తాడు. మనం సక్సెస్ఫుల్ గా ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలనేది నాన్ననే మనకు చూపెడతారు. దాంతో పాటు మన తోడబుట్టిన వాళ్ళు, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, వీళ్ళందరూ కూడా మనకు గురువులై ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఉండే ఈ ప్రేమ, అనురాగం, బంధాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము సక్సెస్ఫుల్ గా తీసుకుంటాం. ఇంకొకటి, వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకుంటాం. మన దగ్గర రిలేషన్ ఉంది, ఎలా ఉండాలి ఎలా ఉండద్దు. మంచి అయితే స్వీకరిస్తాం, చెడు అయితే స్వీకరించాం కదా. అలాగే మళ్ళీ మనము పెరిగి పెద్దగయ్యాక అంటే స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మన టీచర్సే మనకు గురువులై నేర్పిస్తారు. మన సహ విద్యార్థులే గురువులై నేర్పిస్తారు. కాబట్టి వీళ్ళని మనం ఉపదేశ గురువులు అంటారు. రెండో రకం గురువులు ఉంటారు, వీళ్ళు శిక్షా గురువులు. శిక్షా గురువులు అంటే శిక్షణ ఇచ్చేవాళ్ళు. మనం వేదాలు నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్తాం, వేదాలను నేర్చుకుంటాం. అలాగే మనకు ఇక్కడ సంస్కృతం నేర్చుకోవాలన్నా, లేకపోతే ఎన్నో రకాల ఉంటాయి కదా. ఇప్పుడు వేదాలు నేర్చుకొని, సంస్కృతం నేర్చుకొని, ఇంకా వేరే ఏదైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా, వీటి కోసం మనము అలాంటి శిక్షణ ఇచ్చే గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. ఇప్పుడు వెనకట మనకు విలు విద్య, రకరకాల విద్యలు కూడా ఉండేది కదా వెనకటి కాలంలో, రాజుల కాలంలో. అలాంటి విద్యలు నేర్పించే వాళ్ళని మనం శిక్షణ గురువులని అంటాము. ఆ తర్వాత మనకి ఇక్కడ దీక్షా గురువులని ఉంటారు. మూడు రకం వాళ్ళు దీక్షా గురువులు. ఈ దీక్షా గురువులు ఏం చేస్తారంటే, తన శిష్యులు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, అంటే వాళ్ళకు భౌతిక ప్రపంచంలో ఉండని, అజ్ఞానంలో కూడుకొని ఉండని, లేక ఉన్నతంగా ఉండని, ఎలా ఉన్నా ఒక సమయం అంటూ వచ్చినప్పుడు, అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకంటూ ఒక సమయం వచ్చినప్పుడు ఈ గురువులు ఎంటర్ అవుతారన్నట్టు. వాళ్ళే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నా లేకున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళకు మంత్రదీక్ష ఇస్తారన్నట్టు. మంత్రదీక్ష ఇచ్చి వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపుతారు. వీళ్ళను దీక్షా గురువులు అంటారు. అంతే, ఏం లేదు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, వాళ్ళకున్న సమస్యల నుండి తొలగించి, చక్కగా దీక్ష ఇచ్చి, మంత్ర దీక్ష ఇచ్చి ఉన్నత చైతన్యంగా తీర్చిదిద్దుతారు. తర్వాత మోక్ష గురువు. ఈ మోక్ష గురువుల గురించి చెప్పింది కూడా పరమేశ్వరుడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు కంప్లీట్ గా ఆత్మస్వరూపులై ఉంటారు, పరబ్రహ్మ స్వరూపులై ఉంటారు. వాళ్ళు వాళ్ళ శిష్యులలో ఉన్న, అంటే ఇక్కడ ఎలా ఉంటే శిష్యులు ఎలా అన్నా ఉండని, సంసార బంధంలో చిక్కుకొని బయటికి రాలేకుండా ఉన్నా, కష్టాలలో ఉన్నా, ఏ సమస్యలలో చిక్కుకుని ఉన్నా కూడా ఈ మోక్ష గురువులు వాళ్ళ శిష్యులను ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళలో ఉన్న ఈ భవబంధాలన్నీ కనిపిస్తారు. అంటే ఈ సంసారం అనే కష్టాల నుండి బయటపడేస్తారు, అజ్ఞానం తొలగిస్తారు. అలా ఉంటారు అన్నట్టు. వీళ్ళే స్వయంగా ఎలా ఉంటారు అంటే, ఒక ఉన్నత చైతన్యంగా ఎదుగుంటారు. మామూలు గురువు లాగా ఉండరు వీళ్ళు. ఎందుకంటే తను ఒక ఆత్మయే కాకుండా తనలో ఉన్నది పరమాత్మాన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ పరమాత్మ స్థితి నుండి పరబ్రహ్మ స్వరూపంగా ఎదుగుతారు. అంటే ఆత్మస్వరూపులై ఉండి తానే అంతటా ఈ
అనంత కోటి విశ్వంలో ఉన్న అన్ని అణువులు పరమాణువులలో వాళ్ళే నిండి ఉంటారు. అన్ని అన్నింటిలో వాళ్ళే దర్శనమిస్తారు. ఇంత సక్సెస్ఫుల్ గా ఎదిగి సృష్టికర్తలా మారి ఉంటారన్నమాట. ఇలాంటి గురువులు తన శిష్యులను చేరుకొని వాళ్ళకు ఆ విద్యను అందిస్తారన్నమాట. స్వయంగా వాళ్ళే మోక్షాన్ని అందిస్తారు. అంత పర్ఫెక్ట్ గా ఉంటారన్నట్టు. అలాంటి వాళ్ళని మనం మోక్ష గురువులు అంటారు. ఇలాంటి గురువులు దొరకాలంటే నిజంగా వాళ్ళకు చాలా చాలా అదృష్టం ఉండాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇలాంటి మోక్ష గురువులు దొరకరు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జర్నీ. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి కూడా మోక్షానికి అర్హుడే. ఎన్నో కోట్ల మంది, అంటే కొన్ని కోట్ల మంది మనం భూమి మీదకి వచ్చాం, వీళ్ళందరికీ మోక్షం లభిస్తుందా అనేది కూడా ఉంటుంది కదా. అలా ఏమి ఉండదు. పుట్టిన ప్రతి ఒక్క మనిషి మోక్షానికి అర్హుడే. కాకపోతే ఇప్పుడు మనమున్నాము ప్రథమ శ్రేణిలో మోక్షానికి అర్హులుగా. ఇంకొందరు కొన్ని రోజులకు రావచ్చు, లేదా మళ్ళీ జన్మలకు రావచ్చు. ఒక జన్మకో, 2 జన్మలకు, 100 జన్మలకు. అంటే పుట్టిన ప్రతి మనిషి మాత్రం కంప్లీట్ గా ఏదో ఒక జన్మలో మోక్షానికి అర్హులే. అంత ముందు వెనుక అంతే. ఇక్కడ గురుతత్వం ఎలా ఉంటుందండి? నా గురువులు అధికం అంటారు ఇక్కడ. అంటే గురువుని మించింది ఇక్కడ ఏదీ లేదు మన ఈ ప్రపంచంలో. అంటే యావత్ ప్రపంచంలోని గురువుని మించింది ఏమీ ఉండదు. గురువుని మించి అధికమైనది లేదు, గురువుని కంటే తక్కువైనది లేదు. కాబట్టి ఇక్కడ మనము ఏ గురువును కూడా, అంటే మన యొక్క గురువును వీటితో కంపారిజన్ అస్సలే చేయొద్దు. ఈ గురువు ఇట్లా, పలానా గురువు ఇట్లా, పలానా గురువు అట్లా. అంటే మనము ఎవరినైతే గురువుగా స్వీకరిస్తున్నామో ఆ గురువును మనము అందరికంటే, అన్నింటికంటే ఉత్తమమైన శ్రేణిగా, అంటే ఆ అత్యధిక స్థానంలో చూడాలి. తనకంటే తక్కువైనది ఉండద్దు, తనకంటే విలువైంది కూడా మన జీవితంలో ఏమి ఉండద్దు. నిజంగా చెప్పాలంటే తనకంటే విలువైంది ఉండద్దు, తనకంటే తక్కువైంది ఉండద్దు. అంత అత్యధికమైన శ్రేణిలోనే గురువులను చూడాలి. అప్పుడే మనము సక్సెస్ఫుల్ జర్నీ చేస్తామన్నట్టు. అలా ప్రతి ఒక్కరికి గురువులు ఉంటారు మనం నేర్చుకోవాలంటే. కానీ ఒక అత్యున్నతమైన గురువుని ఎంచుకున్నప్పుడు మాత్రమే మనము సక్సెస్ఫుల్ జర్నీ చేస్తాము. ఎందుకంటే ఆ గురువుకు తెలిసినప్పుడే కదా తను మనకు నేర్పించగలడు. అంటే ఇక్కడ ఎట్లా అంటే, మనం స్పిరిచువల్ జర్నీలో ఎంతో మందిని చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ లో. కాబట్టి మనము సక్సెస్ఫుల్ గా మనం జర్నీ స్టార్ట్ అవ్వాలి, ఈ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే మాత్రం ఒక అత్యున్నతమైన గురువే అవసరమని నేను మాత్రం అనుకుంటాను ఇక్కడ. అలా ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఒక ఉత్తమమైన గురువు మనకు దొరకడు. మనలోని అజ్ఞానాన్ని తొలగించి, చీకటిని తొలగించి వెలుగు నింపేవాడే గురువు. ఇక్కడ ఎలా అంటే ప్రతి ఒక్కరికి గురువులు ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? ఈసారి నేను జన్మ తీసుకున్నాక స్కూల్కి వెళ్ళాను, ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను, హై స్కూల్కి వెళ్ళాను, తర్వాత కాలేజీకి వెళ్ళాం, డిగ్రీస్కి వెళ్ళాం. ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళని చేస్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లేదా బ్యాంక్ మేనేజర్. ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళం ఆ జాబ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ జర్నీకి ఎంతో అద్భుతంగా మనం నేర్చుకుంటున్నాం కదా. కాకపోతే ఈ జర్నీ ఏంటి? ఇది మనం చనిపోగానే, అంటే ఒక లైఫ్ అంతా గడిపి చనిపోతాం, మళ్ళీ భూమి మీదకి వస్తాం, మళ్ళీ సేమ్ రోల్. మళ్ళీ స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, డిగ్రీకి వెళ్తాం, మళ్ళీ జాబ్ చేస్తాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ పిల్లల్ని కంటాం, వాళ్ళని పెంచుడు పోషించుడు. ఇదే రొటీన్ జర్నీ. ఈ రొటీన్ జర్నీ కోసమే ఎంతో ప్లానింగ్ చేస్తారు మన పేరెంట్స్ అయినా మనమైనా. మనం ఇలాంటి జీవితం గడపాలి, ఇదే మనం సక్సెస్ అనుకొని దీనికోసం ఎంతో మన జీవితాన్ని దీనికోసం త్యాగం చేస్తాం కదా. మరి అంటే ఇక్కడికి ఎలాంటి విద్య నేర్చుకుంటే మళ్ళీ మనం ఈ భూమిపైకి రావాల్సిన అవసరం ఉండదో, అంతే కదా. ఏ విద్య నేర్చుకుంటే మళ్ళీ మనం ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదో అలాంటి విద్య నేర్చుకునే ఆ గురువును మనం ఎంత సక్సెస్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి?
అలాంటి విద్య మనం అంటే ఆ స్పిరిచువల్ జర్నీని సెలెక్ట్ చేసుకుంటేనే కదా మళ్ళీ మనం ఈ భూమి మీదకి రాకుండా సక్సెస్ఫుల్ గా మోక్షాన్ని అందుకుంటాం. అలాంటి జర్నీ ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ఈ భౌతిక జర్నీలోనూ ప్రతిసారి మనం ఏదో ఒక విద్య నేర్చుకుంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం. కానీ ఈ స్పిరిచువల్ జర్నీలో మాత్రం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉంటాం. ఇక్కడ ఈ జన్మలో నేను ఎక్కడి వరకైతే ఈ స్పిరిచువల్ సాధన ఆపేశానో మళ్ళీ గత జన్మలో ఒక ఏజ్ అంటూ నేను సెలెక్ట్ చేసుకుంటాను కదా, ఆ ఏజ్ కి రాగానే ఇది ఎక్కడైతే ఆపేశానో అక్కడి నుంచి రన్నింగ్ అవుతుంది. అలా కొన్ని జన్మలుగా ఎదుగుతూ ఎదుగుతూ సక్సెస్ఫుల్ గా మనము మోక్షాన్ని అందుకుంటాం అన్నట్టు. ఇక్కడ పూర్వకాలంలో ఏముండేదంటే, పూర్వకాలంలో రాజులైనా పండితులైన అంటే ఎవరైనా కానీ వాళ్ళు విద్యను అభ్యసించాలి అనుకుంటే గురుకులాలకు వెళ్ళేవాళ్ళు. గురుకులాలకు వెళ్ళి గురువుకు సేవలు చేసుకుంటూ అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళ అక్కడ విద్యాభ్యాసం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వాళ్ళు అడుగు పెట్టేవాళ్ళు. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు స్కూల్స్ వెళ్తున్నాం. స్కూల్లో మనకు టీచర్స్, సహ విద్యార్థులు వీళ్ళంతా మనకు ఉంటారు. కాలేజెస్ లో లెక్చరర్స్. అలా ఇక్కడ మన స్పిరిచువల్ జర్నీలో మాస్టర్స్ ఉంటారు. అలా మనం ఇక్కడ విద్యను నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, నేను దత్తాత్రేయుల వారి గురించి చెప్తాను. దత్తాత్రేయుల వాళ్ళు కూడా ఒక 24 మంది గురువులను స్వీకరించారు. అది చెప్తాను ముందుగా. ఇక్కడ దత్తాత్రేయుల వారు ఏం చేశారంటే, ఫస్ట్ అతను ప్రశాంతంగా అలా అలా వెళ్తుంటాడు. అలా అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒకసారి భూమిని చూస్తాడన్నట్టు. భూమిని చూసినప్పుడు తనకు అనిపిస్తుంది, ఆహా, భూమాత ఎంత ఓర్పుతో ఉంటుంది, ఎంత సహనంతో ఉంటుంది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. సకల జీవరాశి తన పిల్లలే. ఈ సమస్త జీవరాశి కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది కదా. ఈ భూమి మీద ఎన్ని రకాల మనుషులను చూస్తున్నాం. విధ్వంసాలు, గొడవలు, ఓర్వలేనితనం, ఎన్నో రకాల ఇవన్నీ జరుగుతున్నా కూడా భూమాత ఎంతో ఓర్పుతో ఉంటుంది కదా. ఇంత ఓర్పు నాలో ఉండాలి అని చెప్పి దత్తాత్రేయుల వారు అనుకుంటారు. ఆ తర్వాత అలా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు వాయువును అబ్జర్వ్ చేస్తాడు. మనం వాయువు లేకుండా ఉండగలమా? కొన్ని నిమిషాలైనా వాయువుని గమనిస్తారు. ఆ వాయువు ప్రశాంతంగా కదులుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటది. వాయువు స్తంభించి ఎప్పుడూ ఉండదు. ఆ స్తంభించి ఉంటే మన ఈ ప్రపంచమే ఉండదు, మనం అసలు ఈ సకల జీవరాశి ఉండనే ఉండదు. కానీ ఇక్కడ ఈ వాయువు ఏం చేస్తుంది? గాలి ఇక్కడ ఎంత మంచి పరిమళం అంటే సుపరిమళాలు ఎప్పుడైనా మోసుకుని వెళ్తూనే ఉంటుంది. దుర్గంధాలనైనా మోసుకొని వెళ్తుంది. అంటే పరిమళాలను తీసుకువెళ్తుంది తన వెంట, దుర్గంధాలను మోసుకెళ్తుంది. కానీ వాటిలో భేదం మాత్రం అస్సలు చూపెట్టదు. మనం చూస్తాం కదా, అంటే మనం కాదు, ఈ జర్నీలోకి రాకముందు వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ అలాంటి వాళ్ళు. అంతెందుకు, మనం బయటికి వెళ్తుంటేనే, బస్సులో వెళ్తుంటేనో కూడా ఒక దుర్గంధం రాగానే మనం ముక్కు మూసేసుకుంటాం. కానీ వాయు వల్ల చేస్తుందా? మంచి వాసనైనా దుర్గంధమైనా తనతో పాటు మోసుకొని వెళ్తూనే ఉంటది. అంటే అక్కడ ఏమనుకుంటాడు, ఇక్కడ ఇది ఎంతో గొప్ప విషయం కదా, ఇలాంటి గుణం నాలో ఏర్పడాలి అని తను కోరుకుంటాడు అన్నట్టు దత్తాత్రేయుల వారు. ఆ తర్వాత అలా అలా ముందుకు నడుచుకుంటూ ఆకాశం వైపు చూస్తారు. ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంటది కదా, ప్రశాంతంగా. అంటే మనం ఇలా చూసినప్పుడు ఆకాశం ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది కదా. నేను కూడా ఈ ఆకాశం అంతా నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని దత్తాత్రేయుల వారు కోరుకుంటారు. ఆ తర్వాత అలా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు అగ్నిని చూస్తాడు. వెలుగుతున్న అగ్ని జ్వాలను
చూడడం జరుగుతుంది. దాని వలన కూడా తను ఎంతో నేర్చుకుంటాడు. ఎందుకంటే అది అగ్ని ఏంటి, తనను తను దహించుకుంటుంది, అందులోనే సర్వులను కూడా దహించి వేస్తుంటాడు. ఇక్కడ ఎలా, అగ్ని అనేది ఎంతో పవిత్రమైనది, అది అపవిత్రం ఎప్పుడూ కాదు. మళ్ళా అందులో వేసిన ప్రతి పదార్థాన్ని కూడా దహించి వేస్తుంది. ఇలాంటి స్థితి నాకు ఎప్పుడు లభ్యమవుతుందో కదా అనుకుంటారు దత్తాత్రేయుల వారు. అలా అలా ముందుకు వెళ్తూ మళ్ళీ సూర్యుడిని చూస్తాడు. సూర్యుడు అంటే ఇక్కడ ఎట్లా అంటే తాను చేస్తున్నది అంటే ఒక బాధ్యత, అంటే ఇక్కడ నేను ఒక పని చేస్తున్నా అని అనుకోడు, తన బాధ్యతను తను నెరవేరుస్తుంటాడు. ఏంటంటే ఇక్కడ సృష్టి యావత్తు నడుస్తుంది సూర్యుని మీద ఆధారపడే, తను స్వయంగా ప్రకాశిస్తున్నాడు, ఆ ప్రకాశాన్ని యావత్ సృష్టికి అందిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఎలా ఉండాలి, మనం మనలో మనం స్వయంగా ప్రకాశించాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే జ్ఞానాన్ని తీసుకోవాలి. అంటే సూర్యునిలా మనము స్వయం ప్రకాశమై అతనిలో స్వయంగా ప్రకాశించాలి. అంటే మన లోపలికి మనం ప్రయాణించి మనలోని అంటే శక్తిని గాని చైతన్యం గాని మన యొక్క ఎంతో ప్రత్యేకత ఒక్కొక్క మనిషికి ఎంతో ప్రత్యేకత విశిష్టత ఉంటది, అది ఎవరిది వాళ్ళకే ఉంటది కదా. అలా మనం కూడా సర్వవ్యాప్తులమై ఉండాలి అని చెప్పి సూర్యునిలా మనము ప్రకాశించాలి అనే అద్భుతమైన జ్ఞానాన్ని తను తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగురుతున్న ఒక పావురాన్ని చూస్తాడు. ఇక్కడ పావురం ఏంటంటే ఒక పావురం జంట చూస్తాడు అన్నట్టు, భార్య భర్తలు అవి రెండు కలిసి ఎగురుతుంటాయి, తర్వాత తన పిల్లలు కూడా ఎగురుతుంటాయి. కానీ ఇక్కడ పావురం ఏం చేస్తుందంటే అది ఎలాంటి బంధాలలో చిక్కుకోదు, ఎలాంటి వ్యామోహాలలో కూడా చిక్కుకోదు, తను చక్కగా విహరిస్తూ పోతూ ఉంటది. అంతేగాని బంధాలలో చిక్కుకోదు, ఎలాంటి వ్యామోహంలో చిక్కుకోదు. అంటే అక్కడ ఏంటి, మనము బంధాలలో ఉండాలి కానీ బంధరహితమై ఉండాలి, అంటుకోకుండా, ఎలాంటి వ్యామోహాలకు చిక్కుకోకుండా అంటించుకోకుండా ఉండాలి అనే జ్ఞానాన్ని అవి మనకు నేర్పిస్తాయి. ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు ఒక కొండ చిలువను చూడడం జరుగుతుంది. ఆ కొండ చిలువ ఎలా ఉంటది అంటే తను ఒక ప్లేస్ లో చక్కగా కదలకుండా అలానే ఉండిపోతుంది కదా, తనకు ప్రాప్తించేది ఏదో తృప్తిగా తింటది, అక్కడే ఉంటది. అంటే అది ఒకటి నాకు కావాలని ఏం ఎదురు చూడదు, ఆశించదు, తనకు ఏదైతే దొరుకుతుందో దాన్ని చక్కగా భుజించుకుంటూ చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అలా తృప్తిగా నేను కూడా ఉండాలి అనే జ్ఞానాన్ని దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సముద్రాన్ని చూడడం జరుగుతుంది. సముద్రం ఎలా ఉంటది, తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తుంటాయి. నిజానికి సముద్రం యొక్క నీరు చాలా ఉప్పగా ఉంటది కదా, మొత్తమే సాల్ట్ వాటర్. అలాంటి సాల్ట్ వాటర్ లో ఎన్నో నదులు వచ్చి తనలో కలుస్తుంటాయి. అంత మాత్రం చేత తన యొక్క సహజ గుణాన్ని కోల్పోతుందా? నదిలో వాటర్ ఎలా ఉంటాయి, స్వీట్ గా ఉంటాయి. ఎన్ని నదులు వచ్చి తనలో కలిసిపోయినా కూడా తన యొక్క సహజ గుణాన్ని సముద్రం ఎప్పుడూ కోల్పోదు, ఆ నీరు ఉప్పగా ఉంటుంది. ఇక్కడ మనం మనుషులమైన మనం ఏం చేస్తాము, ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ యొక్క గుణాలను అంటించుకుంటాం మనం. అంటారు కదా, ఒక 6 నెలలు ఎవరితోటన్నా సోపతి చేస్తే వాళ్ళు వీలైతారు వీళ్ళు వాళ్ళైతారు అని చెప్పి అంటారు కదా. అలా మనం ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ మన సహజత్వాన్ని కోల్పోతున్నాం, మన యొక్క ప్రత్యేకతను కోల్పోతున్నాం. అలా ఉండకూడదు అనే జ్ఞానాన్ని సముద్రం అంటే సముద్రంలా మనం మన సహజత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అనే నాలెడ్జ్ ని తీసుకుంటారు ఇక్కడ. ఆ తర్వాత ఒక మిడతను చూడడం జరుగుతుంది.
మిడత ఏం చేస్తుంది అంటే అగ్ని అనే ఆకర్షణకు లోనవుతుంది. అగ్ని చక్కగా వెలుగుతూ ఉంటది కదా, దాని యొక్క ఆకర్షణకు లోనై అందులో పడి చనిపోతుంది. అంటే తన సహజత్వాన్ని కోల్పోయి మరణిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇతరుల ఆకర్షణలకు లోనవ్వకూడదు అనే జ్ఞానాన్ని మనము దత్తాత్రేయుల వారు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అలా అలా వెళ్తున్నప్పుడు ఒక ఏనుగును చూడడం జరిగింది. ఏనుగు ఏమవుతుంది, అది నిజానికి ఎంతో బలవంతమైనది కదా, ఎంతో బలంగా ఉంటుంది. అది ఒక మావటివానికి అతను చూపించే ఆకర్షణకు లోనై తనకు బానిస అయి బందీ అయిపోతుంది. చక్కగా దాన్ని తీసుకొని వచ్చి బంధించి ఒక గుంజకు అంటే ఒక గట్టి స్తంభానికి కట్టేయడం జరుగుతుంది. ఆ తర్వాత అది చక్కగా అక్కడే తిరుక్కుంటూ బందీగా ఉండిపోతుంది. అంటే విడిపించుకోలేదు కదా, అతను కట్టిన ఆ దారానికి అది విడిపించుకోలేదు కాబట్టి కొన్ని రోజులుగా అది చక్కగా తనకు బందీగా మారిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అలాంటి వ్యసనాలు, అంటే అది ఒక వ్యసనమే కదా, ఒక దానికి ఆకర్షణకు లోనై అక్కడ బందీ అయిపోయింది అంటే అలాంటివి మనలో ఉండకూడదు అనే జ్ఞానాన్ని తీసుకొని ఏనుగును కూడా గురువుగా స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఒక నడుస్తూ ఉన్నప్పుడు చీమల బారు కనిపిస్తుంది, అంటే చీమల దండు. చీమలు చక్కగా ఒకదాని ఇంకా ఒకటి లైన్ కట్టి ఇట్లా వెళ్తూనే ఉంటాయి కదా. క్రమశిక్షణకు మారిపేరు చీమలు. అవి ఎంత చక్కగా అంటే ఒకదానికి ఒకటి డాష్ ఇచ్చుకోవు, కొట్లాట పెట్టుకోవు, చక్కగా అంటే మంచిగా నడుచుకుంటూ పోతుంటాయి. తనకు కావాల్సిన ఆహారాన్ని అవి పట్టుకొని, తనకంటే ఎన్నో రెట్లు బరువైన ఆహారాన్ని పట్టుకొని పోతుంటాయి. కానీ ఒకదాన్ని అట్లా దాటేసుకోవడము, లేకపోతే కొట్టుకోవడము, దాని యొక్క ఆహారాన్ని అది తీసుకోవడము అలాంటివి ఏమైనా చేస్తుందా? అలాంటి ఏమీ చేయదు. ఎంతో క్రమశిక్షణతో అవి కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ చీమలను కూడా దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు చేపను, అంటే ఒక నదిలో చేపలను చూడడం జరుగుతుందండి. ఆ చేపను కూడా తను గురువుగా తీసుకుంటాడు. ఎందుకంటే ఈ చేపలు ఏం చేస్తాయి, ఈ చేపలను బట్టే మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక గాలెంకు ఎర తగిలించి ఆ ఎరను దానికి ఆకర్షణగా చూపెట్టి నీళ్ళలోకి వేస్తారు. అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ జిహ్వ దానికి ఉన్న జిహ్వ చాపల్యానికి లోనై ఆ ఎరను ఆకర్షితురాలై అది వచ్చి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకోగానే కథం బందీగా మారి వీళ్ళకి ఆహారమై కూర్చుంటుంది. అది అంటే మనలో ఎలాంటి జిహ్వ చాపల్యం ఉండకూడదు అనే జ్ఞానాన్ని గ్రహించి దాన్ని కూడా ఒక గురువుగా తీసుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత అలా అలా వెళ్తున్నప్పుడు ఒక వేశ్య కనబడుతుంది. ఆ వేశ్యను కూడా తను గురువుగా స్వీకరిస్తాడు. వేశ్య ఏం చేస్తుంది, పరుల సొమ్ముకు ఆశపడి తన శరీరాన్ని వాళ్ళకి అప్పగిస్తుంది. అలాగే ప్రతిరోజు మనం ఎంతో చక్కటి నిద్రపోతాం. తను అలా ఆ మధురమైన నిద్రను కూడా కోల్పోయి వాళ్ళతో గడుపుతుంటది కదా. అలా ఎవరు జీవించకూడదు, అది కరెక్ట్ కాదు అనే జ్ఞానాన్ని దత్తాత్రేయుల వారు స్వీకరిస్తారు. అలాగే అలా వెళ్తున్నప్పుడు ముందుకు ఒక సరకాలుడు అంటే విలువిద్య నేర్పరి, అడవిలో జంతువులను వేటాడతారు కదా వాళ్ళన్నట్టు వేటగాడు ఏం చేస్తాడు, ఎంతో దూరాన ఉన్న జంతువులను కనిపెట్టి ఆ పొదల మాటన దాక్కుని ఉండి ఎంత నేర్పరితనంతో, అంటే అది ఎంత దూరం అన్నా ఉండని ఆ జంతువు చక్కటి నైపుణ్యంతో దాన్ని బాణం వేస్తాడు కదా. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ఫోకస్ అంతా మనం నేర్చుకోవాలనుకున్న దాని మీదనే ఉండాలి అనే జ్ఞానాన్ని ఇక్కడ స్వీకరించడం జరిగింది.
దత్తాత్రేయుల వారు. అంటే ఇప్పుడు మనమైనా అంతే కదా, మన ఈ స్పిరిచువల్ జర్నీలో కానీ భౌతిక జీవితంలో కానీ మనకు ఏది కావాలో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా, మన ఫోకస్ అంతా కూడా దాని మీదనే పెట్టి, అంటే దృష్టి అంతా దాని మీదనే ఉంచి అతనిలా మనం సక్సెస్ సాధించాలి. ఆ తర్వాత ఆకాశంలో అంటే చంద్రుని చూడడం జరుగుతుంది. చంద్రుడు ఎలా ఇక్కడ, సూర్యుడు ఏమో స్వయం ప్రకాశం. ఆ సూర్యుడి నుండి వస్తున్న ప్రకాశాన్ని ఇతను స్వీకరించడం జరుగుతుంది. చంద్రుడు అంటే స్వయం ప్రకాశితుడు కాదు. కాబట్టి మనం ఇక్కడ సూర్యునిలా స్వయం ప్రకాశితులమై ఉండాలి, కానీ చంద్రునిలా ఉండకూడదు అనే జ్ఞానాన్ని స్వీకరించడం జరుగుతుంది. తర్వాత తను ఒక నీటి కొలనులో తామర పువ్వును చూడడం జరుగుతుంది. తామర పువ్వు ఏం చేస్తుంది, తేనెటీగలను ఆకర్షిస్తుంది. తేనెటీగలు తనలోని మకరందాన్ని స్వీకరించి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ తామర రేకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది కదా. అంటే ఒక ఆకర్షణకు లోను కావద్దు అనే జ్ఞానాన్ని ఇక్కడ తామర పువ్వు నుండి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక తేనె తుట్టెని తీసుకుంటాడు గురువుగా. ఆ తేనెటీగలు ఏం చేస్తాయి, పువ్వులలోని మకరందాన్ని స్వీకరించి అవి తీసుకొచ్చి ఆ తేనె తుట్టెలో పొందుపరుస్తాయి కదా. ఇక్కడ ఏమైతుంది అంటే ఈ అంటే దానికి అసలు అవసరం లేదు, ఆ మకరందం అనేది అవసరం లేదు. అలా ఆ పువ్వులలోని మకరందాన్ని స్వీకరించాక అదేం చేస్తుంది, చక్కగా జాగ్రత్తగా పొందుపరుచుకొని వచ్చి అలా పెడుతుంది కదా. అంటే తను ఉన్నన్ని రోజులు తను హ్యాపీగా ఉంటది, ఎలాంటి ఆకర్షణకు అది లోనవ్వదు. ఆ అంటే రేపటి కోసం కూడబెట్టకుండా ఈ క్షణంలో తను ఏమైతే చెయ్యాలనుకుంటుందో అది తీసుకొచ్చి అందులో పెడుతుంది తప్ప రేపటి కోసం ఆలోచించదు. అంటే రేపు ఎలా, నా ఫ్యూచర్ ఎలా, రేపు నా అని ఇలాంటి ఏవి కూడా ఇది చేయదన్నట్టు. అలాగే ఒక లేడి పిల్లను కూడా గురువుగా స్వీకరించడం జరుగుతుంది. లేడి పిల్లలు ఏం చేస్తాయి, ఆకర్షణకు లోనైతాయి. దానికి ఒక తినే వస్తువు లేకపోతే ఏదైనా ఒక ఆకర్షణీయమైన బొమ్మను పెట్టినప్పుడు అది లేడి పిల్లలు చిన్నవి కదా, అవి ఏం చేస్తాయి, చక్కగా వచ్చి ఆ వేటగానికి బందీ అయిపోతాయి. అంటే ఇక్కడ ఎలాంటి ఆకర్షణలో కూడా మనము లోనవద్దు అనే జ్ఞానాన్ని ఇక్కడ మనము తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు ఒక గ్రద్దను చూస్తాడు. ఆ గ్రద్దను చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంటది కింద అంటే, ఎలుకలు కాకులు వీటి వెంట అది వెంటబడుతుంటాయి. కానీ అదేం చేస్తుంది, దాని యొక్క ఫ్రీ విల్లో అది చక్కగా, మనం ఎగ్జాంపుల్ గా ఈగిల్ని తీసుకుంటాం కదా, మనం గద్దలా ప్రశాంతంగా విహరించాలి అని చెప్పి, అట్లా అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక అలా వెళ్తున్నప్పుడు ఒక అడవిలో, ఒక దట్టమైన అడవిలో ఒక కన్య ఉంటది. ఆ అడవిలో తను చిక్కుకొని పోయి ఉంటది. కానీ తన దగ్గర ఎలాంటి లేవు. తను అంటే నేను ఇక్కడ చిక్కుకొని ఉన్నాను, నన్ను రక్షించండి అని అనేదానికైనా అక్కడ తన దగ్గర ఏమి లేవు. అక్కడ ఏం చేస్తుందంటే తన చేతిలో ఒకే ఒక గాజు ఉంటుంది. ఆ గాజుతోటే తను ఆ ఒక రాగాలు పలికిస్తూ ఉంటది అన్నట్టు. అంటే తన ఉనికిని చాటి చెప్పడం కోసం ప్రయత్నిస్తూ ఉంటది. తనని ఎవరైనా రక్షిస్తారో ఆ దారిని నడవాలి అని చెప్పి అట్లా చేస్తుంటది. కాబట్టి తనని కూడా ఒక గురువుగా స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత అలా వెళ్తున్నప్పుడు ఒక సర్పం కనిపిస్తుంది. ఆ సర్పం ఏం చేస్తుంది, ప్రశాంతంగా ఉండాలనుకుంటది. ఏదో మనుషుల మధ్యలోకి వచ్చి మనం వాళ్ళ మధ్యలో చిక్కుకొని పోయి వాళ్ళు కొడితేనో ఇంకా దేని మీద చనిపోవాలని అనుకోదు కదా. అది ఒక ప్రశాంతమైన పొదలో పడుకొని అది ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటది అన్నట్టు. అంటే ఒక సర్పంలా మనం చాలా ప్రశాంతంగా జీవించాలి అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే ఒక సాలెపురుగును కూడా గురువుగా స్వీకరించడం జరుగుతుంది. సాలెపురుగు ఏం చేస్తుంది, తన నోటిలోని స్రావం చేతని ఆ దారాలను సాలెగుడు అల్లుకుంటూ పోతుంటది కదా, అలా ఆ తర్వాత మళ్ళీ అది తనలోనే కలుపుకుంటది. అంటే ఇక్కడ ఏంటి, మన ఆత్మకి అంటే మన జీవాత్మకి ఆత్మకి ఉన్న భేదం తెలుసుకోవాలి ఇక్కడ మనం. అంటే తనలోనే అంతా ఉంది, కానీ అది అల్లుకుంటూ పోతుంది, తర్వాత మళ్ళీ అదే తనలో కలుపుకుంటది. ఆ తర్వాత అది
దత్తాత్రేయులు ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక భ్రమరం చూస్తాడు. ఇక్కడ మనం భ్రమర క్రీటక న్యాయం అనేది కూడా మనం విని ఉంటాం కదా. భ్రమరం ఏం చేస్తుంది, ఒక మట్టితోటి ఒక చిన్న చిన్న గూళ్ళలాగా ఏర్పరుస్తుంది. ఒక చిన్న చిన్న గూళ్ళలాగా ఏర్పరిచి అందులో ఒక చిన్న చిన్న జీవులను తీసుకొచ్చి, అంటే ఒక చిన్న కీటకాలను తీసుకొచ్చి అందులో పెట్టడం జరుగుతుంది. ఆ చిన్న కీటకం అలా పెట్టినాక ఏం చేస్తుంది, అది దాని చుట్టూరుగా జుమ్ అనే ఒక సౌండ్ అది ఆ భ్రమరం ఒక రకమైన జుమ్ 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 అనేది వస్తుంది కదా. దాని చుట్టూ ఉండగా అదే పనిగా, అంటే దాని ఫుల్ కాన్సన్ట్రేషన్ అందులో ఉన్న అది ఎంత తెల్లటి ఒక జీవిని, ఆ చిన్న జీవిని అందులో పెట్టి దాని చుట్టూరా జుమ్ జుమ్ అని ఇంకా కంటిన్యూగా అది తిరుగుతూనే ఉంటది అన్నట్టు. అప్పుడు అందులో ఉన్న ఆ కీటకం ఏం చేస్తుంది, దాని ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా భ్రమరం మీదనే ఉంటది, ఆ జూంకార నాదం మీదనే ఉంటది. అది అలా వినుకుంటూ వినుకుంటూ తెల్లని రెక్కలతో భ్రమరంలా మారి బయటికి వస్తుంది అన్నట్టు. అలా దాన్ని కూడా అందుకే గురువుగా స్వీకరించడం జరుగుతుంది. ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఒక జలపాతం చూస్తాడు. ఆ జలపాతం చూసినప్పుడు ఏమవుతుంది, జలపాతాలు పైనుంచి కిందికి ఏటవాలుగా అవి, అంటే పళ్ళెంలోకి ప్రవహించడం జరుగుతుంది కదా పైనుండి కిందికి ఇలా. అలా చూసి దాన్ని కూడా గురువుగా అంటే ఇట్లా కొండలను ఇట్లా, నిజానికి తను 24 మంది గురువులు అని చెప్పారు, కానీ 24 కాదు, చాలా మందిని గురువులుగా తీసుకోవడం జరిగింది. అందుకే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ సృష్టి యావత్తు గురుమయమైంది. అంటే ఒక చెట్టును చూసినా మనం గురువుగా స్వీకరించవచ్చు, ఒక ఆకులను చూసినా గురువుగా స్వీకరించవచ్చు, పూలను చూసినా స్వీకరించవచ్చు. ఇంకా మన వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఒక దోమ వాళ్ళని అనుకోండి, ఆ దోమ నుండి మేము నాలెడ్జ్ తీసుకున్నాము. లేకపోతే ఒక తులసి చెట్టు దగ్గర కూర్చున్నా దాని దగ్గర నుంచి మనం ఒక నాలెడ్జ్ తీసుకున్నాము అనే జ్ఞానాన్ని మనకు వాళ్ళు ఇస్తుంటారు కదా, అలా అన్నట్టు. ఇంకా ఇక్కడ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను కూడా ఇక్కడ నేను చేసిన జర్నీలో ఇది దత్తాత్రేయుల వారి జర్నీ. ఇక్కడ నేను చేసిన జర్నీలో ఫస్ట్ నేను చిన్నప్పటి నుండి నాకు ఏమి ఉండేదంటే, ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి దేవతలు అంటే చాలా చాలా ఇష్టం. నేను అనుకునేది అంటే నేను ఇక్కడికి ఒక దేవతగానే వచ్చాను, ఒక దేవతగానే నేను జీవించాలి అని అనుకున్నాను. కాబట్టి చిన్నప్పటి నుండే దేవతలతో సహవాసం చేస్తున్నాను. ఆ చిన్నప్పటి నుంచే నేను సీతారాములతో కనెక్ట్ అయ్యి ఉండేది. కానీ అప్పుడు అది నాకు హాస్టల్ రావాలని తెలియదు. నైట్ మనం నిద్రించినామంటే నిద్రించగానే నేను సీతారాముల దగ్గరికి వెళ్ళిపోయి ఉండి, అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ చేతిలో పెరిగినట్టుగానే పెరిగాను నేను. ఆ తర్వాత నాకు 14 years వచ్చినప్పుడు సద్గురు సాయినాథునితో కనెక్ట్ అవ్వడం అయింది. ఇక్కడేమో నేను వీళ్ళని అమ్మ నాన్నలుగా స్వీకరించాను సీతారాములని. ఇక్కడ సద్గురు సాయినాథుని గురువుగా స్వీకరించాను. అంటే ఇక్కడ నా తొలి గురువు సద్గురు సాయినాథుడై ఉన్నాడు. చక్కగా నాకు అప్పుడే తనతో కనెక్ట్ అయి ఉండడం వలన నాకు కావాల్సిన నాలెడ్జ్ మొత్తం ఇచ్చేవాడు ఆ సమయంలోనే. ఇక్కడ ఇది భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. ఇక్కడ మనం అనుభవాల కోసం వచ్చాము కాబట్టి ఇక్కడ ప్రతిదీ మనం ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇక్కడ జరిగేది ఇది కష్టం అనుకోవద్దు, బాధ అనుకోవద్దు, ఏడవద్దు, ప్రతిదీ ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని అందులో నుంచి ఒక సబ్జెక్ట్ నేర్చుకునే దానికి వచ్చామని ఇట్లా ప్రతిదీ నాకు చాలా బాగా నేర్పించేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తనతో జర్నీ జరుగుతుంటే ఇంకొక 10 years అట్లా గడిచిపోతుంటే నాకు అనిపించింది అన్నట్టు, ఇంకా మీరు ఎప్పుడు నాకు కనెక్టింగ్ అంటే నైట్ లోనే అంటే ఇట్లా హాస్టల్ గా కనిపిస్తున్నారు చేస్తున్నారు, నిజ జీవితంలో నాకు కనిపించటం లేదు కదా. నాకు నిజ జీవితంలో కనిపించే ఒక గురువు కావాలి, తన ప్రేమ కావాలి అని కోరుకోవడం జరిగింది అన్నట్టు. అప్పుడు నాకు స్వయంగా సాయిబాబాని కార్తీక స్వామి మహారాజ్ అని ఒక అవధూతను నాకు పరిచయం చేయడం జరిగింది. అతను ఎలా అంటే నాకు సాయిబాబాతో పాటు నాకు 16 years వచ్చినప్పటి నుంచే ప్రతిరోజు తనతో ఒక 10 years నేను జర్నీ చేయొచ్చు. ప్రతిరోజు నేను హాస్టల్ గా తన దగ్గరికి వెళ్ళేది అన్నట్టు. మేము ఉన్న ప్లేస్ కు 800 kilometers ఎబో అయినా కూడా ప్రతిరోజు చక్కగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళేది, తనతో గడిపేది, వచ్చేది అన్నట్టు. అలా నాకు 30 years వచ్చినప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నట్టు. అప్పుడు అడిగాను అన్నట్టు, నాకు చూపెట్టండి నేను వెళ్తాను అంటే. తను ఎప్పటి నుండో నా లైఫ్ లో ఉన్నారు, కానీ నాకు అప్పుడు ఆ సమయంలో నేను తన దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నట్టు. వెళ్ళినప్పుడు అర్థమైంది, అతను నాకు జన్మలుగా నాతో తను ఉన్నారు అనేది తన దగ్గరికి వెళ్ళినాక అర్థమైంది అన్నట్టు. అతను ఇంత ప్రేమగా అంటే తన ప్రేమ అభిమానం అద్భుతంగా ఉండేది. ఎందుకంటే తను సాక్షాత్తు సాయిబాబానే అక్కడ ఉన్నాడు.
వాళ్ళ అక్కడ అప్పుడు నాకు అర్థం అంటే నేను చెప్పేది అన్నట్టు ఇక్కడ ఉన్న మన భౌతిక బంధాలలో ఉన్న ప్రేమకు ఇక్కడ ఉన్న భౌతిక ప్రేమకు మీ ప్రేమకు తేడా ఉంటది కదా, నాకు ఆ ప్రేమ కావాలి ఇది వద్దు అని కోరుకునేదాన్ని. అట్లా తను నన్ను ఎంతో ప్రేమించేవాడు, అభిమానంగా చూసేవాడు. అసలు ఎలా అంటే ఒక మిరాకిల్ గా ఉండేది, ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా ఉండేది. అలా కొన్ని నెలలు గడిచాక మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్ళలేదు, కాకపోతే తనతో కనెక్ట్ అయి ఉన్నాను. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ కి తను బాడీ వెకెట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అతను సాయిబాబాని నాకు గురువులుగా ఉన్నారు. ఆ తర్వాత నేను 2021 సెప్టెంబర్ నుండి ధ్యానంకు రావడం జరిగింది. కాకపోతే నేను ధ్యానం సీరియస్ గా తీసుకుంది మాత్రం నవంబర్ నుండి, 2021 నవంబర్. అప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ అక్కడ నేను గురువుగా పత్రిజీ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే నేను సెలెక్ట్ ఏం చేసుకోలేదు, మన ఫస్ట్ నాకు మహోదర్ బాబాజీ గారు గురువుగా పరిచయం అయ్యారు స్పిరిచువల్ జర్నీలో. అంటే స్పిరిచువల్ జర్నీలో అదంతానేమో మనము ధ్యానంలో పూజలో ఉన్నప్పుడు జరిగిన జర్నీ అదంతా. ఎప్పుడైతే నేను మెడిటేషన్ లోకి రావడం జరిగిందో, మెడిటేషన్ కి రాగానే ఫస్ట్ నాకు పరిచయం అయింది మాత్రం మహోదర్ బాబాజీ గారు, ఆ తర్వాత పత్రిజీ గారు. అంటే ఇక్కడ అంతా వీళ్ళంతా హాస్టల్ గా నేను నాకు కనెక్ట్ అయ్యింది. హాస్టల్ గా పత్రిజీ గారితో కూడా ఎంతో నాలెడ్జ్ తీసుకుంటూ ఉన్నాను. డైరెక్ట్ యూనివర్స్ నుండి వచ్చే సబ్జెక్ట్ ని తను నాకు ఇచ్చేవారు. అలా కంటిన్యూ అవుతున్నప్పుడు నాకు ఒక రోజు అనిపించింది అన్నట్టు, ఫస్ట్ ఈ జర్నీలో పరిచయం అయింది అదోనిలో సుజాత అని ఉంటది ఒక ఫ్రెండ్, తను జూమ్ క్లాస్ లో ఒక దాంట్లో పరిచయం అయ్యిండే. తనను నేను అడిగాను అన్నట్టు, నేను ఇప్పుడు యూట్యూబ్ లోనే చూస్తున్నాను పత్రిజీ గారిని, కానీ నేను స్వయంగా చూడలేదు, పోయే అవకాశం కూడా నాకు ఈ మధ్యలో లేదు. ఒకసారి మీ దగ్గర క్లాసెస్ జరిగినప్పుడు నాకు చూపిస్తావా అని అడిగాను. అడిగినప్పుడు తను వాళ్ళ దగ్గరికి పత్రిజీ గారు వెళ్ళినప్పుడు తను నాకు వీడియో కాల్ చేయడం జరిగింది. అంటే ముందే అనుకున్నాం అన్నట్టు, సార్ వచ్చినప్పుడు ఒకసారి నాకు వీడియో కాల్ చూపెట్టావా, నాకు అతన్ని నిజంగా చూడాలని ఉంది అని అన్నప్పుడు తను వీడియో కాల్లో నాకు చూపెడుతుంది అన్నట్టు, పత్రిజీ గారికి ఎదురుగా కొద్ది దూరంలో నిలబడి. కానీ అక్కడ నాకు కనిపించింది మాత్రం నాకు ఎంతో ఇష్టమైన కార్తీక స్వామి మహారాజు, పత్రిజీ గారు కనిపించలేదు. అట్లా ఒక 2 నిమిషాలు కంప్లీట్ అతని రూపంలో కనిపించాక ఆ తర్వాత పత్రిజీ గారిగా కనిపించారు అన్నట్టు. అంటే నాకు ఆ క్షణమే అక్కడ ఏమర్థమైందంటే, నేను ఇంకా ఇక్కడ రాముడు కృష్ణుడు సాయిబాబా, ఈయన పత్రిజీ ఈయన మహోదర్ బాబాజీ అని గురువుల మధ్య భేదం చూపెడుతున్నాను. అంటే ఆ వాటికి ఒక్కొక్క రూపం ఇచ్చుకుంటూ పోతున్నాను. ఇది కరెక్ట్ కాదు, గురువు అంటేనే అన్ని తానై ఉంటాడు కదా, గురుతత్వం అనేదే ఒకటి, ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు, రూపాలు లేవు, ఆ ఉన్నది ఒకటే చైతన్యం అనేది నాకు ఆ క్షణంలోనే అక్కడ అర్థం అవ్వడం జరిగింది. ఆ తర్వాత నా జర్నీ తనతో జరుగుతున్నప్పుడు ఇంకా ఇక్కడ ఏం అర్థమైంది అంటే, తను చెప్పారన్నట్టు, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది. నా మనస్తత్వం ఎలా అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అనేది అన్నట్టు. అప్పుడు తను ఏమన్నాడంటే, పత్రిజీ గారు సరే నీకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఉంది కదా, నువ్వేమేమి నేర్చుకోవాలనుకుంటావో నేర్చుకో ముందు, ఆ తర్వాత స్టాప్ అవుతూ అంటే ధ్యానం నేర్చుకున్నాను. తన దగ్గర కొన్ని నెలలు అంటే ఒక 5-6 మంత్స్ తన దగ్గర కంటిన్యూ అవడం జరిగింది. తర్వాత నాకు సాటిస్ఫై అనిపించలేదు. అతను చెప్పారు, నీకంటూ ఒక గురువు ఉన్నారు, తను నీకు కనెక్ట్ అయ్యే వరకు ఉండమ్మా, నా యొక్క ప్రొటెక్షన్ లో ఉంటావు అని అడిగారు. ఆయన కూడా నాకు అక్కడ ఉండాలనిపించలేదు. ఆ తర్వాత నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక గురువు గారు నాకు బాగా నచ్చారు, సర్వానంద గురూజీ అని చెప్పి క్రియాయోగం నేర్పిస్తారు. అతన్ని గురువుగా మళ్ళీ స్వీకరించడం జరిగింది. అతనితో కొన్ని నెలలు కంటిన్యూ అయ్యాక మళ్ళీ ఇంకా వద్దు నాకు, అంటే ఇక్కడ గురువు అంటే నాకు ఎలా అంటే, నేను ఎప్పుడు కలవాలనుకున్నా అప్పుడు కలవాలి, ఏం చెప్పాలనుకున్నా చెప్పాలి, అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకోవాలి, ఎన్నో రకాలుగా నాకు కోరికలు ఉన్నాయండి. అట్లా నాకు అనిపించింది, నేను ఎప్పుడంటే అప్పుడు అరుణాచలం, నేను ఉండేది హైదరాబాద్, అరుణాచలమా ఒకదాన్ని ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేను కాబట్టి ఇంత లాంగ్ లో నాకు వద్దు. ఇవన్నీ కూడా నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకునేది ఇద్దరి ద్వారానే, పత్రిజీ ద్వారా, బాబాజీ ద్వారా, మహోదర్ బాబాజీ ద్వారా, వీళ్ళిద్దరి ద్వారానే సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అంటున్నాను, అబ్బా ఆ గురువు ఓకే, కానీ అంత జర్నీ నేను చేయలేను, మళ్ళీ చూపించండి అని అడిగినప్పుడు ఎస్కేఎస్ లో జీవేశ్వర యోగి గారని తన కుండల్ని జాగృతి చేస్తారు, అతను పరిచయం చేశారు. కాకపోతే తను చాలా చాలా అద్భుతంగా అనిపించేవారు, వండర్ఫుల్ గా అనిపించేవారు. ఎందుకంటే తను స్వయంగా ఒక పరమేశ్వరునిగా మారి ఉన్నారు అద్భుతంగా. అక్కడికి వెళ్ళాను, అక్కడ తనతో ఇంకా అక్కడ అతను చెప్పారన్నట్టు, అతను మళ్ళీ చెప్పారు, అమ్మ నీ గురువుని నేను కాదు, నీ గురువు వేరే, ఆ
ఇక్కడ సమయం వృధా చేస్తున్నావు, నీ గురువులు ఎవరో కలుసుకో అని చెప్పారన్నట్టు. ఆ తర్వాత ఇంకా సరే అక్కడ డ్రాప్ అయ్యాను. డ్రాప్ అయ్యాక మళ్ళీ గణేష్ గారని మల్కాజిగిరిలో ఉంటారు. అతన్ని కలవడం జరిగింది. అతన్ని ఎప్పుడైతే కలిశానో సార్ కూర్చొనేశారన్నట్టు. ఈ జన్మలో నీ గురువు ఎవరో చూసుకున్నాకనే అని చెప్పారన్నట్టు. అప్పుడు నేను క్వశ్చన్ వేసుకొని మెడిటేషన్ లో కూర్చోవడం జరిగింది. ఈ జన్మలో నా గురువు గణేష్ గారని తెలిసిందన్నట్టు. అలా నా జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జోష్నా గారికి, గీతా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.